టాటా ఇండస్ట్రీస్ లో అందరు పనిచేస్తున్నారు. అక్కడ వర్కర్స్ కి ఆఫీసర్స్ కి సపరేట్ వాష్రూమ్స్ ఉంటాయి. ఇది జరిగినది చెప్తున్నాను నేను. ఒకరోజు లేబర్ ఉద్యోగం చేసే అతను ఆ బాత్రూమ్స్ అన్ని క్లీన్ గా లేవట, అంటే వాసన వస్తున్నాయి, సరిగ్గా క్లీన్ చేయట్లేదు. అదే ఆఫీసర్స్ బాత్రూమ్స్ అన్ని కూడా చాలా క్లీన్ గా ఉన్నాయి, చాలా హైజీనిక్ మంచిగా ఉన్నాయి. ఈ విషయం రతన్ టాటా గారికి తెలిసిందంటే, సో రతన్ టాటా గారు 2 నిమిషాల్లో ఆ ప్రాబ్లం సాల్వ్ చేశారండి. ఎలా చేసి ఉంటారు చెప్పండి? ఎందుకు ఇన్ని జబ్బులు పెరిగాయి, ఎందుకు ఇలా మెడికల్ సిస్టమ్ ఇలా అయిపోయింది, స్పెషల్ గా మన ఇండియన్ సిస్టమ్ లోనే మాట్లాడుకుందాం. ఇండియాలోనే ఎందుకు ఇలా ఎన్ని జబ్బులు పెరిగిపోయినా దాని గురించి మాట్లాడుకుందాం. ఇది హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, అంటే ఈ 2 స్పెషల్ గా ఈ 2 మాత్రం గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలి. అంటే ఫ్రీ హెల్త్ కేర్ ఉండాలి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి. అప్పుడు ఈ 2 వల్ల మనకి నష్టం ఉండదు. ఈ రోజుల్లో ప్రైవేటైజేషన్ చేసేటప్పటికి ఆ హాస్పిటల్స్ రన్ అవ్వాలి అని వాళ్ళకి ఎక్కువ మంది పేషెంట్స్ కావాలి కాబట్టి ఈ దారి ఎన్నుకున్నారు. వరల్డ్ ఓవర్ అది అంతే, కానీ ఇండియాలో మాత్రం డెఫినెట్ గా తెలుసు. ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఎలా అయిపోయింది, ఇంతకుముందు హాయిగా గవర్నమెంట్ స్కూల్ ఉన్నప్పుడు ఎక్కువగా స్ట్రెస్ లేకుండా, అసలు గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ సాయంత్రం వెళ్ళి ట్యూషన్స్ ఏం చదివేవాళ్ళు కాదండి, హాయిగా ఆడుకునేవాళ్ళు. సో ఈ ప్రైవేట్ వాళ్ళు వచ్చేటప్పటికి మంచి మార్క్స్ రావాలి, ఒకరికొకరు ఎక్కువ కాంపిటీషన్ ఉండాలి అనే ప్రెషర్ పెట్టేసి వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయని చేసేసి వాళ్ళకి టెన్షన్ తెప్పించేసి, సో చిన్న పిల్లల దగ్గర నుంచి జబ్బులు మొదలవుతున్నాయి స్కూల్ ఎడ్యుకేషన్ వల్లే. ఈ ఫ్రీ హెల్త్ కేర్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటే మీరు అన్నట్టు సొసైటీ చాలా ఆరోగ్యంగా అసలు. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, భూటాన్ ఉందిగా, భూటాన్ అనే కంట్రీ, ఇంత చిన్న కంట్రీ, అక్కడ ఫ్రీ హెల్త్ కేర్ చిన్నప్పటి నుంచి ఎంత ముసలివాడైనా కూడా టోటల్ గా ఫ్రీ. ఎడ్యుకేషన్ ఎంతవరకైనా చదువుకో, ఎల్కేజీ నుంచి ఏ పీజీ కానీ ఏ ప్రొఫెషన్ అని చదువుకో, ఫ్రీ అండి. ఆ చిన్న దేశం చేసేది మనం ఎందుకు చేయలేకపోతున్నాం? నేను ఒక్కటి చెప్తాను, గవర్నమెంట్కి ఒక చిన్న ఛాలెంజ్ లాగా చెప్తాం. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ మీ అంతగా పనిచేయట్లేవు, అంటే అంతగా మీకు ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయట్లేదు, దాని నుంచి ఎక్కువ పెద్ద రిజల్ట్స్ రావట్లేదు అని అంటే మరి గవర్నమెంట్ స్కూల్స్ అన్ని మూసేసి ప్రైవేట్ చేయండి. మరి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ నడుస్తూనే ప్రైవేట్కి ఎందుకు ఇచ్చారు? అంటే గవర్నమెంట్ స్కూల్స్ లో మంచి చెప్పట్లేదా టీచర్స్? అందరు ట్రైన్డే ఉంటారు అక్కడ, అయినా ప్రైవేటైజేషన్ చేశారు. అది ఏ కమర్షియలైజ్ కోసం చేశారు అనుకోండి, సరే చేయండి. మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్ కి ఆ ఇంపార్టెన్స్ రావాలి అని అంటే వాటికి వాల్యూ రావాలంటే ఒక్క పని చేయమనండి, అందరు గవర్నమెంట్ సర్వెంట్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ దగ్గర నుంచి వాళ్ళ పిల్లల్ని ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయమనండి. ఇది కూడా బాగుంటది, సూపర్ ఉంటది. అప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఇంప్రూవ్ అవ్వకపోతే ఏమవుతుంది? ఒక ఐఏఎస్ ఆఫీసర్ అబ్బాయి ఆ స్కూల్లో చదువుతున్నారంటే ప్రైవేట్ స్కూల్లో ఎలా ఉంటుందో ఫెసిలిటీస్ అట్లా అయిపోతాయి. అలానే అందరు గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ట్రీట్మెంట్ ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్ చేయమని చూసుకోవాలి, అయిపోతుంది. ఎంత సింపుల్ సొల్యూషన్ ఇది. నిజమే. అంతేగాని ఈ 2 ప్రైవేటైజేషన్ చేసి గవర్నమెంట్ రెగ్యులేషన్ అంటే గవర్నమెంట్ సూపర్విజన్, అంటే ఈ ట్రీట్మెంట్ కి ఇంతే ఫీజు ఉండాలి, ఈ ఎడ్యుకేషన్ కి ఈ స్కూల్ కి ఇంతే ఫీజు ఉండాలి అని వాళ్ళు రెగ్యులేట్ చేయాలి గవర్నమెంట్. అలా చేసినా పర్వాలేదు. ఈ 2 కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటే ప్రాబ్లం ఉంటుంది. ఒకసారి జంషెడ్పూర్ లో టాటా ఇండస్ట్రీస్ ఉంటాయి, జంషెడ్పూర్ మెయిన్ అక్కడ. సో టాటా ఇండస్ట్రీస్ లో అందరు పనిచేస్తున్నారు, అదొక టౌన్షిప్ లాగా ఉంటుంది. అక్కడ వర్కర్స్ కి ఆఫీసర్స్ కి సపరేట్ వాష్రూమ్స్ ఉంటాయి. ఇది జరిగినది చెప్తున్నాను నేను, రతన్ టాటా గారు బతుకున్నప్పుడు చెప్తున్నాను. అంటే టాటా వాళ్ళలో ఈ ఒక వాల్యూ సిస్టమ్ ఏంటంటే, చిన్న ఉద్యోగి కూడా పైన ఆఫీసర్ సిఇఓ
ఆ రతన్ టాటా గారితో కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది అక్కడ. అంత వర్క్ ఎథిక్ అంటారు దాన్ని. ఓకే. అంటే ఒక చిన్న పెద్ద లేదు, ప్రతి ఒక్కరు నా సంస్థకి నా ఆర్గనైజేషన్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క ఎంప్లాయీ నాకు ఇంపార్టెంట్ అని ఫీల్ అయ్యే గొప్ప గుణం ఉన్న ఆయన రతన్ టాటా గారు. అయితే ఒకరోజు ఈ చిన్న ఉద్యోగం, లేబర్ ఉద్యోగం చేసే అతను అదే టౌన్షిప్ లోనే ఆ బాత్రూమ్స్ అన్ని క్లీన్ గా లేవట, అంటే వాసన వస్తున్నాయి, సరిగ్గా క్లీన్ చేయట్లేదు. అదే ఆఫీసర్స్ బాత్రూమ్స్ అన్ని కూడా చాలా క్లీన్ గా ఉన్నాయి, చాలా హైజీనిక్ మంచిగా ఉన్నాయి. సో ఈ విషయం రతన్ టాటా గారికి తెలిసిందంటే, అంటే అతను డైరెక్ట్ వెళ్ళి మాట్లాడాడు అది తెలియదు, వాళ్ళ నెక్స్ట్ బాస్ చెప్పేసి ఎవరైనా కూడా మెయిల్ రాయొచ్చట, లెటర్ రాయొచ్చట, అక్కడికి వెళ్ళిపోతుంది అది. సో రతన్ టాటా గారు 2 నిమిషాల్లో ఆ ప్రాబ్లం సాల్వ్ చేశాడండి. ఎలా చేసి ఉంటారు చెప్పండి? ఎలా చేశాడు? వాళ్ళ 2 వాష్రూమ్స్ ఉన్నాయి కదా, ఈ వాష్రూమ్ ఈ లేబర్ వాడతారు, ఈ వాష్రూమ్ ఆఫీసర్స్ వాడతారు, నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు ఇలా వాడాలి, ఇది ఇలా వాడాలి, అంటే 1 వీక్ ఎక్స్చేంజ్ అవ్వాలి అన్నప్పుడు 2 నీట్ గా ఉంటాయి లేదా? ఉంటాయి కదా, అప్పుడు ఆటోమేటిక్ కదా. అంటే ఐడియా చిన్నది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చూడండి, 2 minutes లో ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందా? అప్పుడు 2 నీట్ గా ఉంటాయి. అలానే గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ అలానే నీట్ అయిపోతాయి. ఇదొక్క చేంజ్, పాలసీ చేంజ్ చేస్తే అంతే. నిజమే, అదొక్క చిన్న క్లూ తీసుకుని చేయాలి కదా వీళ్ళు, చేయాలి కదా. అదే కదా, అంటే నిజంగా మన దేశం బాగుపడాలి, అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అనే గొప్ప థాట్ ఉన్న వాళ్ళు మాత్రం దీని గురించి ఆలోచించాలి.